శరత్కాలంలో చందమామ ఎలా వెలుగొందుతాడో ఆయన యొక్క ముఖం అలా ఉంటుంది. అందుకే గుళ్ళోకి వెడితే చూడనిచ్చినంతసేపు దేవుణ్ణి చూడాలి. గుళ్ళో కళ్ళు మూసుకుంటున్నామంటే బుద్ధి లేదన్నమాట. వచ్చిన అవకాశాన్ని వినియోగం చేసుకుని మనకి ఎంతసేపు పెద్ద అలవాటు ఏమిటంటే కళ్ళు మూసుకుని చెంపలేసుకుని మన జీవితాంతం పాపాత్ముల కింద మిగులుతాం. యథవ పాపాలన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి, పుణ్యాలు రావాలి. ముందు చెంపలు వేసుకోవడం. హిందూ మతంలో ఉండే ఒక అపూర్వ రహస్యం చెబుతున్న, భక్తులందరూ మానవులందరూ అమృత పుత్రులు, ఇందులో పాపాత్ములు లేరు అని చెబుతున్న ఏకైక మతం హిందూ మతం. మృతశ్చతే పుత్రాహ, నే పాపిని అని ఆడవలసిన అవసరం మనకి లేదు. మనం ఏ పాపాలు చేయాలి, చేస్తే గుళ్ళోకి వచ్చి దర్శనం చేసుకుని పోయాయి. భగవంతుని ముఖం చూశాక పాపాలు ఎందుకు ఉంటాయండి? ఇక చేయడం మానేయి. పాపం పోవాలంటే ఒకటే లెక్క, ముందు పశ్చాత్తాపడు. నీలోనే నువ్వు కుళ్ళి 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 ఏడు. 2 రోజులు అన్నం మానేస్తావో మానేయి, భగవంతుడి దగ్గర కూర్చుని ఏడు. తర్వాత ఒకటే ప్రజ్ఞ, మళ్ళీ చెయ్యను, నన్ను క్షమించు. తప్పకుండా క్షమించడమే కాకుండా భగవంతుడు ఆ తప్పును ఒప్పుగా మార్చేస్తాడండి. ఆయన దగ్గర చాలా లీల ఉంది.